సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి నైట్ మొత్తం జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలై బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు అదే బెయిల్కి సంబంధించి మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించబోతున్నారా అంటే అవునని జాతీయ మీడియా కథనాలు చెప్పడం జరుగుతోంది. అల్లు అర్జున్ మెడకు ఉచ్చు బిగుస్తోందంటూ కూడా చర్చ జోరందుకుంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి నైట్ మొత్తం జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలై బయటకు వచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది మధ్యంతర బెయిల్ రద్దుకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఎప్పుడు దాఖలు చేయబోతున్నారు, ఇంతకీ దాఖలు చేశారా? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఇటు పోలీసులు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ వేశారా, వేయబోతున్నారా, ఎటువంటి ప్లాన్లో ఉన్నారు పోలీసులు? సచిన్, రోజుకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. ఈ సంధ్యా థియేటర్ కి సంబంధించిన కేసు అనేది అల్లు అర్జున్ కి హైకోర్టు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం హైకోర్టులో అప్లై చేస్తున్నట్టు పేర్కొన్నారు వాళ్ళు. సంధ్యా థియేటర్ కు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని నిన్న ఓ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ గనక బెయిల్ రద్దయితే ఇక మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక నైట్ మొత్తం కూడా ఆయన జైల్లో ఉండే వచ్చారు. బెయిల్ మీద ఆయన బయటకు వచ్చినప్పటికీ కూడా నిన్న పోలీసులు ఒక రిపోర్ట్ అయితే బయటికి వదలడం జరిగింది. అంటే సంచలన ఆధారాలు బయట పెట్టారు పోలీసులు. ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్లు వస్తున్నారని పోలీసులు అనుమతి కోరారు థియేటర్ యాజమాన్యం. కానీ వాళ్ళు రావడం అంటే కొంచెం రిస్క్ అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే క్రౌడ్ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఏదైనా అనర్థాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి రావద్దు అంటూ కూడా రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకని యాజమాన్యం ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో అల్లు అర్జున్ టీం వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టి సంధ్యా థియేటర్ యాజమాన్యంలో కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం RTV ఎక్స్క్లూసివ్ లో అయితే వేశాం. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ హైకోర్టులో అల్లు అర్జున్ కి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఏదైతే ప్రయత్నించారో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఈ విచారణ కనుక మొదలు పెడితే కనుక మళ్ళీ ఆయన బెయిల్ మొత్తం కూడా రద్దై మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సచిన్, ఎప్పుడు పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు? ఈ రోజు వేసే అవకాశం ఉంది, ఎందుకంటే దాదాపుగా సాయంత్రం కావస్తోంది, లేకపోతే రేపు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందా దేవిక? సచిన్, రేపు కంపల్సరీగా వేస్తాము అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి సాక్ష్యాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటూ కూడా పోలీసులు ఆ రిపోర్ట్ ని అలాగే మరికొన్ని సాక్ష్యాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి వాళ్ళు కోర్టులో ఈ వాదనలు వినిపించబోతున్నారు రేపు అంటే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ కనుక ఈ బెయిల్ కనుక రద్దవుతే ఆయన ఖచ్చితంగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్కడ జైల్లో ఉండే అవకాశంగా ఉంది. రైట్ దేవిక, ఒకసారి మీ లైన్ నుండి ప్రయత్నించండి. అల్లు అర్జున్ మెడకు ఉచ్చు బిగుస్తోందా? ప్రస్తుతం ఈ డిస్కషన్ ప్రారంభమైంది. ఎందుకంటే నేను ఒక రిపోర్ట్ ఇన్ఫాక్ట్ నేను ఒక లెటర్ని బయటికి రావడం మనం చూసాం సంధ్యా థియేటర్కి సంబంధించి. సంధ్యా థియేటర్ స్టాంప్ కూడా ఒకసారి ఆ లెటర్ని కుదిరితే డిస్ప్లే చేసే ప్రయత్నం చేద్దాం, ఆ లెటర్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ లెటర్కి సంబంధించి ఎందుకంటే ఆ లెటర్ ఇప్పుడే కీ రోల్ ప్లే చేయబోతోంది. ఆ లెటర్ కనుక కోర్టు దృష్టికి వెళితే కోర్టు, ఎందుకంటే రిమెంబర్ అల్లు అర్జున్కి సంబంధించి వాదన జరిగినప్పుడు అక్కడ ఆల్రెడీ వాళ్ళు చెప్పుకొచ్చారు, పీపీ చెప్పుకుంటూ వచ్చిన సందర్భాన్ని ఒకటే మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. మాకు మండే వరకు టైం ఇవ్వండి, మండే వీటికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, ఆ ప్రూఫ్స్ కావచ్చు మేము ముందుంచే ప్రయత్నం చేస్తామంటూ చెప్పిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే కనుక అదిగో వి రిక్వెస్ట్ యూ టు అరేంజ్ అంటూ కూడా ఇది సంధ్యా థియేటర్కి సంబంధించి లెటర్ మనం చూస్తున్నాం. ఇది కాదు, నిన్న పోలీసుల నుంచి ఒక లెటర్ రావడం జరిగింది. నిన్న పోలీసులు సంధ్యా థియేటర్కి రాస్తూ ఒక లెటర్ కూడా మనం చూడడం జరిగింది. ఒకసారి ఆ లెటర్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది సంధ్యా థియేటర్, ఈ లెటర్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ లెటరే కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి అది ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తానంటే కనుక దాంట్లో డీటెయిల్గా వాళ్ళు రాసుకొచ్చారు అక్కడ. సో ఆ అంశాన్ని, ఎందుకంటే కొన్ని అంశాలు దాంట్లో ప్రస్తావించడం జరుగుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి సంబంధించి అక్కడ సంధ్యా థియేటర్ ఉంది. దాంతోపాటు మీరు చూస్తే కదా థియేటర్ ఇస్ అట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటూ అక్కడ చెబుతూనే దాంతోపాటు సంధ్యా 70 mm, సంధ్యా 85 mm రెండు కూడా both are in compound. There is no specific entry exit. మీరు అక్కడ చూడొచ్చు, there is no specific entry and exit to
సంధ్య 70mm సంధ్య 70mmకి స్పెసిఫిక్గా ఒక ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ లేదంటూ కూడా వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్. ఇఫ్ ఎనీ సెలబ్రిటీస్ కమ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ ద fans and crowds at the time of new releases or special shows. ఒకవేళ అలాంటి సందర్భంలో ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీలు కనుక వస్తే కనుక సాధ్యం కాదు క్రౌడ్ని కంట్రోల్ చేయడం, ఫ్యాన్స్ కానీ క్రౌడ్స్ కానీ కంట్రోల్ చేయడం. మరి ముఖ్యంగా కొత్త న్యూ రిలీజెస్ కావచ్చు లేకపోతే స్పెషల్ షోస్ డ్యూ టు సింగిల్ ఎంట్రీ, ఒకటే ఎంట్రీ ఉంది, ఒక సింగిల్ ఎంట్రీ మాత్రమే ఉంది, దానివల్ల సాధ్యం కాదు అంటూ కూడా వాళ్ళు లెటర్లో మెన్షన్ చేశారు. సంధ్య 70mm మేనేజ్మెంట్ has instructed to inform the hero, heroine and production unit to not come on 4/12/2024. ఇక్కడే దాగుంది అంతా కూడా. మరి ముఖ్యంగా హీరో హీరోయిన్ అలాగే ప్రొడక్షన్ యూనిట్కి 4వ తారీఖున అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ప్రీమియర్ షోకి సంబంధించి 4వ తారీఖున ప్రీమియర్ షోకి సంబంధించి రావద్దు అంటూ కూడా డైరెక్షన్ సంబంధించి మనం చూడొచ్చు. స్పెషల్ షో ఎట్ యువర్ థియేటర్ అంటూ కూడా సంధ్యా థియేటర్కి సంబంధించి అక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. సో ప్రస్తుతం ఈ లెటర్ ఆసక్తికరంగా మారింది. ఇది కనుక మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 3/12/2024 డేట్తో సిగ్నేచర్ ఉంది పోలీసుల నుంచి. అంటే ఒకరోజు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారని అనుకోవచ్చు. అది నాకు 3గానే కనిపిస్తోంది. యా క్లియర్, అది 3. సో మీరు చూస్తే కనుక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటూ కూడా సైన్ చేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాంతోపాటు సంధ్యా థియేటర్కి సంబంధించి కూడా రిసీవ్ చేసుకున్నట్టుగా భావించవచ్చు. ఆ సిగ్నేచర్ సంధ్యా 70mm ఆ స్టాంప్ కూడా మనం చూడొచ్చు. సో ఇది ప్రస్తుతం కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఒకవేళ వాదనను వినిపించిన పక్షంలో, వాదనలు కనుక వినిపించే పక్షంలో ఇప్పుడు ఇది కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అప్పుడు బెయిల్ రద్దు అవుతుందంటూ కూడా ఒక చర్చ జోరందుకుంటోంది. ఒకవేళ బెయిల్ రద్దు అయితే కనుక ఇప్పుడు దీనికి కౌంటర్గా ఇటు అల్లు అర్జున్ న్యాయవాదులు కావచ్చు, అల్లు అర్జున్ లీగల్ టీం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రిమెంబర్ ఆ రోజు ఆయన బయటకు వచ్చే సందర్భంలో కూడా దాదాపుగా బయటకు వచ్చేస్తారనుకునే తరుణంలో కూడా ఆ రోజు నైట్ ఆయన జైల్లోనే ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం చెంచల్గూడ సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ కనుక వీళ్ళు కనుక పిటిషన్ దాఖలు చేస్తే, పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తే దీని మీద డిస్కషన్, ఇన్ఫ్యాక్ట్ ఆ పిటిషన్ని కోర్టు కనుక స్వీకరిస్తే అప్పుడు మళ్ళీ వాదోపాదనలు ప్రారంభమవుతాయి. ఆ పిటిషన్కి సంబంధించి కోర్టు పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది, ఇటు బెయిల్ రద్దు చేయడం జరుగుతుందా లేకపోతే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి అల్లు అర్జున్ టీం కావచ్చు, అల్లు అర్జున్ లీగల్ టీంకి డైరెక్షన్స్ ఇస్తుందా, ఆ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది, అల్లు అర్జున్ లీగల్ టీం ఎటువంటి అంశానికి ప్రస్తావించడం జరుగుతుంది. మొదటి నుంచి అల్లు అర్జున్ ఒకటే చెప్తున్నారు, దీంట్లో నా తప్పేమీ లేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న సందర్భం లీగల్ టీం కూడా అటువంటి అంశాలను ప్రస్తావిస్తోంది. ఆ రోజు వాదన నేపథ్యంలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కనుక పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తే, పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, విచారణకు సంబంధించి ఎటువంటి టర్న్ తీసుకుంటుంది, ఎటువంటి డైరెక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది, ఇటు లీగల్గా ఎటువంటి బ్యాటిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి కూడా రైజ్ అవుతాయి.